బొలిశెట్టి సత్యనారాయణ బానే ఉన్నాడే, లేకపోతే శివశంకర్ బానే ఉన్నాడే. ఎవరిని పట్టుకుని ఏడిపించారు వాళ్ళు? ఎవరిని పట్టుకుని ఏదించారు? అదే ఇంతకు ముందు బొలిశెట్టి సత్యనారాయణ వాళ్ళ మీద కేసు పెట్టారే గతంలో చంద్రబాబు టైంలో. అదే సందర్భంలో వీళ్ళందరినీ వేధించారే అప్పుడు. ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు పొత్తు పెట్టుకున్నావు, నీ వాళ్ళని త్యాగం చేసావు అంతే. ఇంకోటి చాలా మందికి ఆశలు ఉంటాయి, అది నేను చేయలేకపోయాను. ఇప్పుడు క్రిందసారి నీ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎంతమందికి ఇచ్చావు నువ్వు? క్రిందసారి కూడా చివరిలో తీసుకొచ్చి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు 4 నెలలను పెట్టలా, పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా. ఇంకోటి ఇక్కడ పద్దాక ప్రతిసారి పెద్దలను సంప్రదించాలి. పెద్దలు ఎవడా పెద్ద? భారతీయ జనతా పార్టీ నీ దగ్గరకు వచ్చి బాబు మేము ఇది ఇమంటా వద్దంటావు అని అడుగుతుంది. వాళ్ళ సీట్లు ఏందో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం నీ దగ్గరకు వచ్చి అడుగుతుందా? వాళ్ళదేదో వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. మధ్యలో నీ బాధ ఏంటి? నువ్వేంటి ఎవరు పెద్దానికి నేను సంప్రదించి రావాలంటావేంటి? ఓవరాల్ గా చేస్తున్నది ఏంటంటే ఒక కమాండబుల్ సిచ్యుయేషన్ నుంచి, డిమాండ్ చేసే స్థాయి నుంచి, అదే బైబుల్ సూక్తిలాగా తనని తాను తగ్గించుకునేవాడు అన్నటువంటి తరహాలో అది తగ్గించుకోవడం గొప్ప కాదు. ఇక్కడ చేతకానితనం అవుతుంది. ప్రజాస్వామ్యంలో తనని తాను తగ్గించుకోవడం అన్నటువంటిది చేతకానితనం అవుతుంది కానీ శక్తివంతం అవ్వదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ ఎందుకు డామినేటెడ్ గా మాట్లాడగలుగుతున్నాడు? పవన్ విషయంలో జగన్ ఎందుకు డామినేటెడ్ గా మాట్లాడగలుగుతున్నాడు? నన్ను ఒక్కని ఎదుర్కోవడానికి 3 గెలవాల్సి వచ్చిందా అంటున్నాడు. అది ఎందుకు అనగలుగుతున్నాడు? తన ధైర్యంగా తన సీట్లు ఎవరిదన్నా నేను సంప్రదించాలి, నేను పైనోడితో మాట్లాడాలి, పక్కింటోడితో మాట్లాడాలని చెప్తున్నాడు. తను ఎవరికి ఇవ్వాలనుకుంటే అడిగి ఇస్తున్నాడు, మార్చేస్తున్నాడు. ఎంపీలను తీసేసాడు, ఎమ్మెల్యేని తీసేసి రేపు పొద్దున్న జనం ఓటేస్తారు లేదా తీసి పక్కన పెట్టు. తన ఫార్ములా తను అమలు చేస్తున్నాడు. ఫ్రీడమ్ ఉంది నీ దగ్గర. ఇప్పుడు నువ్వేం చేసావు? ఒకటి నీ పార్టీ, ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా పార్టీ వాళ్ళకి అకామిడేట్. ఇప్పుడు తిరుపతి నీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి 3 ఉన్నారు అక్కడ. డాక్టర్ బాబు ఉన్నాడు, డాక్టర్ హరిప్రసాద్ ఉన్నాడు, కిరణ్ రాయల్ ఉన్నాడు. మాస్ అయితే కిరణ్ రాయల్, క్లాస్ అయితే వీళ్ళు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాల? బలిజేగా వాళ్ళు కూడా. ఆర్ఎల్ శ్రీనివాస్ ఎవరు? తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాడు. వైసీపీనే. వైసీపీ టికెట్ ఇవ్వలేదు, తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నాడు. తెలుగుదేశం ఇక్కడికి పంపించింది. ఇప్పుడు దాంట్లో అక్కడ పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు. అనకాపల్లి ఎప్పటి నుంచినో గొంతు చించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు.